అక్కడ పొలాలకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. వాగు పక్కన ఉన్న పొలాలకి ట్రాక్టర్లు, హార్వెస్టర్లు తీసుకువెళ్లడం మరింత కష్టం. అధికారులు, స్థానిక పాలకులకు ఎన్నిసార్లు తమ గోడు చెప్పుకున్నా పరిష్కారం లభించలేదు. దీంతో విసుగుపోయిన రైతులు సమిష్టిగా వంతెన నిర్మాణానికి పూనుకున్నారు. మెదక్ జిల్లా టేక్పాల్ రైతులు చేపట్టిన తుది దశకు చేరిన వంతెన పనులపై స్పెషల్ స్టోరీ. మెదక్ జిల్లా టేక్మాల్ మండల వాసులకు అరుదైన గుండువాగు కాలువ బొడ్మాట్పల్లి మీదుగా కొరపల్లి, యలకుర్తి వరకు పారుతుంది. సంగారెడ్డి జిల్లా వట్పల్లి, మెదక్ జిల్లాలోని అల్లాదుర్గ్, టేక్మాల్ మండలాల్లో కురిసిన వాన నీరు ఈ కాలువ ద్వారా టేక్మాల్, పాపన్నపేట మండలాల్లోని చెరువుల్లోకి చేరుతుంది. టేక్మాల్ శివారులో వాగు అవతలి వైపు 25 ఎకరాల భూమి సాగులో ఉంది. వానొస్తే గుండువాగు పొంగి పొర్లుతుంది. దీనితో అవతలి వైపున్న పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కిలోమీటర్ల దూరం వరకు వాగు దాటి వెళ్లాల్సి రావడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పొలాల్లోకి తీసుకుని వెళ్లాలంటే రైతులకు గగనమనే చెప్పాలి. గుండువాగు అవతలికి మా వ్యవసాయ భూమి ఉంది కాబట్టి ఇక్కడ వ్యవసాయ భూమి కాడికి పోవాలంటే ఇప్పుడు వాగు చాలా అడ్డం ఉంది. వర్షాలు పడ్డప్పుడల్లా మాకు వాగు దాటి పోవాలి, వ్యవసాయ భూమిలోకి పోవాలంటే ఏ పోరాకొచ్చింది, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు వయసు ఉన్నప్పుడు ఏ రకంగానో దాటినాము, పోయినాము, అటో ఇటో కొద్దిగా గొప్పను వండించుకున్నాము. ఇప్పుడు మాకు చేతగాని పరిస్థితి వస్తుంది కాబట్టి మేము దాటేటట్లేము. మా పిల్లలకు ఈతలు రావు, మేము వాళ్ళు పోయేటట్లే. అందుకోసము భూములు బీడయ్యే పరిస్థితి ఉంది. ఈ కల్వెట్ వేసుకుంటేనే మాకు ఏమన్నా ఉపయోగపడుతుంది. కల్వెట్ వేసుకుందామంటే గవర్నమెంట్ ఎవరు స్పందిస్తలేరు. ఆ గవర్నమెంట్ స్పందించకొచ్చారని మేము రైతులము తలా ₹1,00,000, ఎకరాకు ₹1,00,000 చొప్పున వేసుకొని మేము బ్రిడ్జ్ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడికి పని ఆగిపోతుంది. మళ్ళీ ఇది పూర్తి కావాలంటారంటే గవర్నమెంట్ ఏదన్నా సహకరించి మాకు బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తారని. మేము మా తాతలు సంపాదించి 4 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ కూలి వాళ్ళు వస్తలేరు. మాకు మొత్తం కలిస్తే 25 మంది ఉన్నాం. 25 ఎకరాలు ఉంది. తలా మేము ₹1,00,000 వేసుకొని ప్రభుత్వం, ఇంతకుముందు ప్రభుత్వం కూడా చెప్పిన, ఎమ్మెల్యే కూడా చెప్పిన, ముఖ్యమంత్రి కూడా చెప్పిన, ఎవరు పట్టించుకోకపోతే కూడా మేము కూడా 20 మందిని కలిసి 25 ఎకరాలు 20 మంది తలాయిని కలిసి ₹1,00,000 వేసి బ్రిడ్జి కట్టించినాం. మొత్తం బ్రిడ్జి కూడా కాలేదు. ఇంకా కూలి వాళ్ళు రమ్మంటే వస్తలేరు. ఈ వాగు పోతులగూడ నుంచి వస్తుంది, వట్టిపల్లి నుంచి వస్తుంది. ఈ వాగు వచ్చినా మాకు టేక్మాల్కు ఉపయోగం లేదు. పాపన్నపేట మండలికి పోతుంది, టేక్మాల్ మండలికి రోదు. మళ్ళీ ఒక 2-3 సార్లు కూడా కొట్టుకోపోయాను నేను. మా వాళ్ళు రక్షించారు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు. అప్పటి ఈత వచ్చింది, ఇప్పుడు ఈత రాదు అని మేము బ్రిడ్జి పెంచుకున్నాం. మొత్తం కూడా కాలేదు పరిస్థితి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడలేదు ఆ ప్రాంత రైతులు. రైతులంతా సమిష్టిగా కలిసి వంతెన నిర్మాణం చేపట్టారు. చందాలేసుకుని డబ్బు పోగు చేసి వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తమ సమస్యకు స్వయంగా పరిష్కారం వెతుక్కున్నారు. తమ వద్ద డబ్బులు లేకపోవడంతో బంగారం తాకట్టు పెట్టి తెచ్చి ఇచ్చామని మహిళా రైతులు చెప్తున్నారు. ఇకనైనా మా సమస్య తీరితే మా భూములను సాగు చేసుకుంటామని చెప్తున్నారు రైతులు. వాగుకి అవతల వైపు పొలాలున్న వారంతా విరాళాలు ఇవ్వగా ₹5,00,000 పైగా జమయ్యాయి. ఆ డబ్బులతో కల్వట్లు నిర్మించారు. తర్వాత వాగుపై వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. నెల రోజులుగా పనులు కొనసాగుతున్నాయి. తుది దశకు చేరుతున్న క్రమంలో డబ్బులు సరిపోక పనులు నిలిచిపోయాయి. ఇకనైనా ప్రభుత్వం చొరవ చూపితే మా కష్టాలు తీరుతాయని అక్కడి రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరు నడిచిరు కానీ మేము ఎట్లా నడవాలి అమ్మ అని మనలో బాధ పెడితే మా కోడలు బంగారం తీసుకుపోయి అమ్మకొచ్చి ఏదో ఓపెన్ చేసినాము. చేస్తే సగం అయింది, ఇంకా సగం ఉన్నది. పైసలు లేక బాధపడుతున్నాము. అందరికీ ఎమ్మెల్యేలకు నమస్కారం పెడుతున్నాం కానీ ఏం పట్టించుకుంటలేరు. ఇక నడవడానికి కూడా మాకు బాధ అవుతుంది. పంట కూడా తేప పెట్టలేము. ఇక ఇప్పుడు బిరి చేసుకుంటున్నాము, పంట పెట్టుకోవాలని బాధపడుతున్నాము. ఇప్పుడు దాదాపు మేము ముందుకు కదిలి రైతుల సహకారంతో బ్రిడ్జ్ నిర్మించుకోవడానికి తలా కొద్దిగా పోగు చేసి మా భార్యల దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతోని బ్రిడ్జ్ నిర్మాణము పని చేపట్టాము. అప్పటికి కూడా పని పూర్తి కాలేదు. సో ఇప్పటికైనా కొంచెం దాతలు ముందుకు వచ్చి మాకు సహాయం చేయాల్సిందిగా ఎమ్మెల్యే దామోదర్ రాజనరసింహ గారిని, ప్రభుత్వ అధికారులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ముందు పట్టు ఇట్లా పెట్టినా పట్టు పెట్టుకుంటే ఈ ఆనల వల్ల, వర్షాల వల్ల చాలా మంది కొట్టుకుంది. పట్టు తీయడానికి గిట్ట ఎవరు రైతులు వస్తలేరు, కలవనికి వస్తలేరు, ఏదానికి వస్తలేరు. రైతులందరం కలిసి మనిషికో ₹1,00,000 వేసుకొని ఇట్లా మొత్తం డబ్బులు లేకున్నా కానీ కొందరికి అప్పులు తెచ్చి ఇట్లా బంగారాలు తాకట్టు పెట్టి తెచ్చి ఇట్లా వేసుకున్నాం. కానీ మళ్ళీ పైసలు సరిపోక ఇట్లా రోజు పని ఇట్లా చేస్తున్నాం. ఇప్పటికి ఇట్లా చేస్తున్నాం. వర్షం పడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం ఇట్లా దయచేసి మా రైతులందరికీ ఆదుకొని. టెక్మాల్ జోగుపేట రహదారి నుంచి గుండువాగు వరకు మట్టి దారుంది.
ఇది అధ్వానంగా ఉండటంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాకాలంలో బురదమయంగా మారుతుంది. తార్ రోడ్డు నుంచి ప్రస్తుతం నిర్మించే వంతెన 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. మొరం వేసి చదును చేస్తే సౌకర్యంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు.